ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే E7 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయండి. ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తుంది కదా, ఇదంతా కూడా మనకు E7 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. అదంతా మనకు పవర్ డక్ట్స్ కోసం అయితే రెండు వైపులా తవ్వుకొని, అలాగే మనకు ఇదంతా మనకు అనంతవరంలో ఉన్న సెంట్రల్ నర్సరీ అండి ఇది. దీన్ని ఇక్కడి నుంచే మనకు రోడ్డు వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఈ N7 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అనేది దాదాపుగా 11.5 కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుందండి. ఇక్కడ అనంతవరం నుంచి మందాడం వరకు అయితే జరుగుతుంది. మొత్తం ఇదంతా మనకు పవర్ డక్స్ కి, అలాగే అటు సైడ్ మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే మనకు ఇటు సైడు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయండి. అలాగే ఫ్రంట్ కూడా, దీని ముందు కూడా ఈ N7 రోడ్డు సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. మనకు ఈ N7 రోడ్డు సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చేసి BSR కంపెనీ వాళ్ళు అయితే కడుతున్నారండి. ఇక్కడ మీరంతా చూసుకోవచ్చండి, ఇదంతా మనకు డ్రైనేజ్ కోసం సంబంధించిన ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ మనకు తవ్విన్నారు కదా మిడిల్లో, ఇదంతా మనకు పవర్ డక్ట్స్ కోసం అయితే తవ్వినారండి మిడిల్లో మొత్తం కూడా. అలాగే అటు సైడ్ నుంచి గ్రావెల్ కానీ, ఎర్రమట్టి కూడా అవన్నీ కూడా నీట్ గా పోసుకున్నారు. అలాగే మనకు ఇటు సైడ్ మనకు సైక్లింగ్ ట్రాక్స్ కానీ, అలాగే మనకు వాకింగ్ ట్రాక్స్ కానీ ఇవి కూడా రాబోతున్నాయి అనమాట. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చండి, మొత్తం ఇటు పక్క అంతా డ్రైనేజ్ సంబంధించిన కింద రెండు వైపులా కూడా దిమ్మలు అయితే పోసేసారండి. పైన స్లాబ్ వర్క్ పోస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇది మనకు ఏంటంటే మ్యాన్ హోల్ కోసం అయితే వదులున్నారు. ఇది మొత్తం కూడా మనకు స్లాబ్ వర్క్ అయితే పోసేస్తున్నారండి. మొత్తం కూడా లైన్ గా చూసుకోవచ్చు, ఇటువైపు అటువైపు రెండు వైపులు కంప్లీట్ అయిపోయింది. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా స్పేస్, ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ కి సంబంధించిన పైప్స్ కానీ, అలాగే మనకు అటు సైడ్ మనకు వాకింగ్ ట్రాక్స్, అలాగే సైక్లింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ఈ రెండు ట్రాక్స్ అయితే రాబోతున్నాయండి. ఇటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా వాకింగ్ ట్రాక్స్ కానీ, అలాగే సైక్లింగ్ ట్రాక్స్ కానీ ఇవి రెండు కూడా రాబోతున్నాయి. చూస్తున్నారు కదా, మొత్తం రోడ్డు చూసుకోవచ్చు, నీట్ గా అయితే ఒక వేలాగా అయితే వేసేసారండి. దాదాపుగా 11.5 కిలోమీటర్ల వరకు అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. వర్క్స్ అన్ని కూడా అయిపోయి ఉన్నాయి చూడండి. ఈ మిడిల్ లో ఉంది కదా, ఇదంతా మనకు పవర్ డక్ట్స్ సంబంధించిన వర్క్ అండి మొత్తం కూడా. ఎందుకంటే ఇప్పుడు మనకు రీసెంట్ గా అయితే వర్షం వచ్చింది, ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి అనమాట. సో అందువల్ల ఏంటంటే చాలా మంది వర్క్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడైతే మొత్తం సైడ్ వెళ్ళి ఉన్నారనమాట. చూడండి వర్క్స్ అనేది ఎలా జరుగుతుంది. ఇదంతా మనకు పవర్ డక్స్, ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి పవర్ డక్స్ మిడిల్ అయితే. సో కంప్లీట్ అయిపోయిన దగ్గర మీరు చూస్తున్నారు కదా, సో రాడ్లతో అయితే గుర్తుగా అయితే మొత్తం పెట్టుకొని వచ్చున్నారు అనమాట. అటు సైడ్ అయితే తవ్వున్నారు. సో ప్రజెంట్ ఇటు సైడ్ అంతా జరుగుతూనే ఉందన్నమాట వర్క్స్. చూడండి ఇటు పక్క అంతా కూడా మనకు ఈ డ్రైనేజ్ సంబంధించిన వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం కూడా కొత్తగా అయితే నీట్ గా కట్టేస్తున్నారు. అలాగే చూడండి అంతా మనకు స్లాబ్ వర్క్ కోసం అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నారండి. ప్రజెంట్ ఒక పక్క అయితే జేసీబీ అయితే మట్టిని మొత్తం నీట్ గా తీస్తుంది. అటు పక్క మిడిల్ లో మనకు పవర్ డక్స్ కోసం అయితే మళ్ళీ నీట్ గా క్లీన్ చేసుకొని పవర్ డక్స్ అయితే కడుతున్నారు. ఇక్కడ ఏవైతే గడ్డలు కనిపిస్తున్నాయో ఇవన్నీ మనకు E7 రోడ్డుకి సంబంధించి పక్కనే బ్రిడ్జి వరకు అయితే జరుగుతుందండి. దానికి సంబంధించిన గడ్డర్లు అనమాట ఇవన్నీ కూడా. అక్కడ ఏదైతే పిల్లర్స్ కట్టుంటారో వాటి మీద అయితే ఈ గడ్డలు తీసుకెళ్ళి అయితే పెడతారనమాట. ఇంతకుముందు ఒక 10 మినిట్స్ బ్యాకే మనకేంటంటే ఇక్కడ ఈ గడ్డలను అయితే చెక్ చేశారండి, ప్రజెంట్ ఎలా ఉంది దీని స్థితి ఏంటనేది. ఎందుకంటే ఈ గట్టి కూడా ఆల్మోస్ట్ 6 to 7 years అవుతుంది కదా, ప్రజెంట్ ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ ఏదైతే బ్రిడ్జి కడుతున్నారో ఈ బ్రిడ్జి మీద కింద చూపించిన గడ్డలు తీసుకుని వచ్చి అయితే పెడతారండి ఈ పిల్లర్స్ మీద అయితే. చూడండి అలాగే మనకి ఇక్కడ ఏంటంటే వర్షం వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏం చేస్తున్నారంటే ఈ కంకరు, సిమెంట్ అవన్నీ కూడా తోలించుకుంటున్నారండి ఈ బ్రిడ్జి కట్టే దగ్గరికి అయితే. ఎందుకంటే మనకు వర్షం వస్తే మళ్ళీ ఇదంతా కూడా బురదగా అయిపోతుంది కాబట్టి వెహికల్స్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలా లేకుండా అయితే మొత్తం కూడా కంకర, సిమెంట్ అవన్నీ కూడా మొత్తం పోసుకుంటున్నారు. ఇక్కడ మనకు బ్రిడ్జి వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. మొత్తం కూడా ఈ బ్రిడ్జి కట్టడానికి అయితే రాడ్లు అవన్నీ కూడా ఒక నిచ్చెనలాగా అయితే వేసుకుంటున్నారనమాట. చూడండి ఇదంతా కూడా మనకు కంకరతో అయితే కవర్ చేస్తారండి గట్టిగా ఉండేదానికి. మొత్తం కూడా ఆల్మోస్ట్ ఈ యొక్క బేసిక్ వర్క్ అంతా కూడా అప్పుడు ఎప్పుడైతే రాజధాని స్టార్ట్ చేశారో అప్పుడు ఇవన్నీ కూడా 8 to 9 monthsలో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇది వరకు మీకు ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ వీడియోలో చూసుకుంటే ఇవంతా కూడా ఫుల్ చెట్లు ఉండే ఒక అడవిలాగా ఉండే, మొత్తం కూడా నీట్గా క్లియర్ చేసి ఇప్పుడు ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేశారు. కింద ఏంటంటే చూశారు కదా సిమెంట్తో పీసీ అయితే పోసుకున్నారండి. మొత్తం ఒక స్లాబ్ లాగా అయితే కింద మొత్తం ఒక పోసుకున్నారనమాట. అవంతా చూడండి రోడ్డు అంతకుముందు వేసున్నప్పుడు రోడ్డు అనమాట అవన్నీ కూడా. అదంతా కూడా నీట్గా పగలు కొట్టేసి ఇక్కడ గట్టిగా అయితే వేసుకున్నారు, ఒక నేలలాగా గట్టిగా ఉండేలాగా. ఆ బ్రిడ్జికి సంబంధించి మొత్తం కూడా ఐరన్ రాడ్లు అవన్నీ కూడా
చేసి పెట్టుకున్నారండి. ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇదంతా కూడా మనకు ఈ బ్రిడ్జి కిందకు మనకు గ్రావిటీ కెనాల్ అనేది ప్రవహిస్తుందండి. చూడండి కింద మొత్తం కూడా ఇప్పుడు అమరావతిలో ప్రతి దగ్గర కూడా పర్మిషన్ వచ్చిన ప్రతిదీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. అలాగే మ్యాన్ పవర్ కూడా ప్రతి దగ్గర ఇప్పుడు ఇదివరకు ఏంటంటే 30-50 అలా ఉండేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే దాదాపుగా 100 నుంచి 150-200 మంది కూడా వర్క్ చేస్తున్నారండి. ఎందుకంటే మీరు వీడియో చూసుకుంటే తెలుస్తుంది, డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ చేస్తున్నారు. అలాగే మనకు ఈ పవర్ డక్స్కి సంబంధించిన అక్కడ కొంతమంది వర్క్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మనకు రీసెంట్గా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మనకు వర్షం అయితే రావడం జరిగిందండి, చినుకులు అయితే పడిందనమాట. దానివల్ల ఏంటంటే వర్కర్స్ అనేది బయటికి వెళ్ళారు, మళ్ళీ అయితే రాబోతున్నారు. అందులో టైం కూడా 5:30 అవుతుంది. సో అక్కడ చూస్తున్నారు కదండి, అటు సైడ్ మొత్తం కూడా నీట్గా కంకర అవన్నీ పోసేస్తున్నారు అనమాట. అవి పోసిన తర్వాత కింద ఈ ఫ్లాట్కి అయితే ఈ విధంగా అయితే కట్టుకుంటారండి. చూస్తున్నారు కదా, ఇది దీనివల్ల ఏంటంటే మనకు వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్క్ అనేది జరిగిపోతూ ఉంటుంది. వెహికల్స్ రావడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. చూడండి మొత్తం కూడా జేసీబీ అయితే నీట్గా చేస్తుంది. 2 జేసీబీలు అయితే ఉంది చూడండి. మొత్తం కూడా వేసిన కంకరను మొత్తం కూడా నీట్గా చేసుకుంటుంది. ఈ E7 రోడ్డుకి సంబంధించి ఏదైతే 11.5 కిలోమీటర్ల వర్క్ ఉందో చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. అలాగే అంటే ఇదొకటే కాదు, రోడ్డుకి సంబంధించిన ప్రతిదీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే అప్పట్లో మనకు అమరావతి స్టార్ట్ అయినప్పుడు ప్రతి రోడ్డు కూడా 8 to 7 మంత్స్లోనే వేసేసారండి. ఇప్పుడు నాకు తెలిసి ఈ రోడ్డు వర్క్స్కి నీట్గా జరిగితే 8 to 9 మంత్స్లో మొత్తం అన్ని రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది కంపల్సరీగా. ప్రజెంట్ అయితే మనకు ఈ బ్రిడ్జికి సంబంధించి అలాగే ఈ7 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మ్యాన్ పవర్ కూడా దాదాపుగా 100 నుంచి 150 మంది అయితే వర్క్ చేస్తున్నారు. దాదాపు నేను చూపించిన 2-3 కిలోమీటర్ల వర్క్లోనే ప్రజెంట్ ఇదండి. చూసారు కదండి, మనకు E7 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. సో ఇదండి ఈ రోజు వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.